నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో మద్దెలపాలెం మండలం బీజేపీ అధ్యక్షులు డి ఆనంద్ ఆధ్వర్యంలో ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మద్దెలపాలెం మండల జనరల్ సెక్రటరీ ఈ రామకృష్ణ, సీనియర్ నాయకులు ఫణీంద్ర, మద్దెలపాలెం మండల ఇన్ఛార్జ్ ఉమ్మడి సుజాత, సీనియర్ నాయకులు దానేష్, లక్ష్మి, శ్రీరామ, మురళీమోహన్, రాజు, అప్పులరావు, తెలుగుదేశం కార్యకర్తలు, ఏలియన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఫణీంద్ర. ఇక్కడ మద్దెలపాలెం భారతీయ జనతా పార్టీలో సీనియర్ లీడర్ని. ఇవాళ భారతీయ జనతా పార్టీ మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా తిరంగా ర్యాలీ ఇక్కడ మేము జరపడం జరిగింది. ఇక్కడ దరిదాపు 150 నుంచి 200 మంది స్టూడెంట్స్, యువకులు అందరూ వచ్చారు. దీన్ని చాలా బాగా మేము ప్రాక్టీస్ చేసాం. అసలు ఈ తిరంగా ర్యాలీ ఏదైతే ఉందో, ఎందుకుందో అది పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ తిరంగా జెండా ఏదైతే ఉందో ఇది మన భారతీయ సంస్కృతికి, మన భారత జాతికి, మన భారత ఎకానమీకి, మన భారతీయతకి అన్నిటికీ కూడా ఒక పెద్ద చిహ్నం, ఇట్స్ అన్ ఐడల్ అంటాం మేము. అండ్ దానికోసం మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇవాళ రోజున భారతదేశం 4th బిగ్గెస్ట్ ఎకానమీ అయిపోయింది వరల్డ్లో. అలాగే మనం చూసుకుంటే మనం ఏమేమి సాధించామంటే చంద్రుడి దగ్గర నుంచి వాళ్ళ రోజున సూర్యుడి దగ్గరికి ఆదిత్య అనే శాటిలైట్ కూడా మనం పంపించడం జరుగుతుంది. అక్కడికి కూడా వెళ్తున్నాయి. అనేక రకాలైన మనం ఏవైతే ఇప్పుడు భారతదేశంలో నంబర్ 1 కింద, ప్రపంచంలో నంబర్ 1 కింద ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఈ యువకులకి చెప్పడం జరిగింది, వాళ్ళతో పంచుకోవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా దీంతో ప్రేరణ పొంది వచ్చే సమయంలో భారతదేశానికి మంచి నాయకులు అవుతారని, అనేక రంగాల్లో నాయకులు అవుతారని మేము ఆశిస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నా యొక్క నమస్కారం అండి. నా పేరు ఆనంద్. నేను మద్దెలపాలెం బీజేపీ మండల ప్రెసిడెంట్ని. నేను కృష్ణా కాలేజీ యొక్క పూర్వ విద్యార్థిని. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ కాలేజీ యాజమాన్యానికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు మేరకు ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడితో కాకుండా ఈరోజు 15వ తారీఖు వరకు కూడా రోజుకి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ ఇంటిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన కూడా జెండా ఎగరవేసి ఈ స్వాతంత్రోద్యమం సంబంధించిన కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా యొక్క సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం అండి. థ్యాంక్ యూ. మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవాలను ఈ దేశం, మన భారతదేశం జరుపుకుంటుంది. అందులో భాగంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు గత 3 సంవత్సరాలుగా మనం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ప్రతి ఇంటిపై దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా మన దేశం పట్ల ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి. అలాగే మన దేశ గౌరవం అయినటువంటి మన జాతీయ జెండా పట్ల మనకి ప్రేమ, గౌరవం ఉండాలి. అందుకని ప్రతి ఇంటిపై మనం జెండా ఎగరవేసి మన యొక్క స్వాతంత్ర్యాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గౌరవించుకొని మన స్వాతంత్ర్యాన్ని మనం ప్రకటించుకోవాలనేది ఉద్దేశం. కావున ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి, అవకాశం ఉంటే మా వాళ్ళు మీకు ఫ్లాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరైనా సరే, అంటే ఫ్రీగా ఫ్లాగ్ తీసుకోవడం కన్నా మన ఫ్లాగ్ని మనం కొని మన ఇంటి మీద కట్టుకుంటే అది మంచిది.
మనం గౌరవించినట్టు కూడా అవుతుంది. అంతేకాకుండా మీరు ఎవరైతే విద్యార్థులు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పి ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.